గుంటూరు జిల్లా పోలీసులు వినూత్నంగా వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 100 మంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి పోలీసు మార్క్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే ఇది సాధారణ కౌన్సిలింగ్ అని వచ్చిన వారు పోలీసులు ఇచ్చిన షాక్కు కంగుతిన్నారు. కౌన్సిలింగ్ చేసి ఏకంగా నగరంలో వారితో కలిసి పరేడ్ నిర్వహించారు. అది కూడా కాళ్లకు చెప్పులు లేకుండా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా కౌన్సిలింగ్ అని భ్రమించి హాజరైన రౌడీ షీటర్లను గుంటూరు జిల్లా పోలీసులు లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు నడిపించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎవరిని ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. జిల్లాలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు అమలు చేస్తామని అన్నారు.